విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి నాశయ నయనన్నాశయ గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. ఏంటమ్మా ఉదయాన్నే కళ్ళజోడుతో కుస్తీ పడుతున్నావు? ఏమిటో దీపక్, కళ్ళద్దాలు పెట్టుకున్నా అక్షరాలు సరిగ్గా కనిపించడం లేదు. అంతా అలికిసినట్టుగా ఉంది. ఎప్పటి నుంచమ్మా? నిన్నంతా ఏమీ అనిపించలేదు. ఆఫీస్కి వెళ్ళాను, ఫైల్స్ చూశాను, లెటర్స్ రాశాను. ఇప్పుడే ఈ పేపర్ కూడా చదవలేకపోతున్నాను. అంతా మసకగా ఉంది. పోనీ నేను కనిపిస్తున్నానా? ప్రస్తుతానికైతే బాగానే కనిపిస్తున్నావు. ఇంతకీ అది నీ కళ్ళజోడేనా? నాదేరా, చాలా రోజుల నుంచి వాడుతున్నాను కదా. సరిగ్గా కనపడక నేను ఇబ్బంది పడుతుంటే నీకు వేళాకోళంగా ఉంది కదూ. దీనికి ఇంత కంగారు ఎందుకమ్మా? పవర్ పెరుగుంటుంది, అందుకని అలా కనపడుతుందేమో. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చెక్ చేయిద్దాం. అవసరమైతే అద్దాలు మార్చేద్దాం. వెంటనే వెళ్ళాలి దీపక్. పరిస్థితి ఎప్పుడు ఇంత దారుణంగా లేదు. నెగ్లెక్ట్ చేస్తే కళ్ళు పోయేలా ఉన్నాయి. అవేం మాటలమ్మా, నేను డాక్టర్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటాను. వెళ్ళి చెక్ చేయిద్దాం. నేను సాయంత్రం త్వరగా వచ్చేస్తాను, నువ్వు రెడీగా ఉండు. హలో. హలో లక్ష్మి, నేను. చెప్పండి. ఫోన్ చేస్తానని చేయలేదేంటి? దేని గురించి? అప్పుడే మర్చిపోయావా? ముంబైలో సెమినార్ ఉంది, వెళ్దాం అనుకున్నాగా. అవును, గుర్తుంది. తప్పకుండా రమ్మని లెటర్ రాశారు, ఫోన్లో కూడా చెప్పారు. మనం వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? మరి ఆ విషయం నాకు ఫోన్ చేసి చెప్తానన్నావు, చెప్పలేదు. అందుకని నేనే ఫోన్ చేశాను. ఇంతకీ నువ్వు వస్తున్నట్టే కదా? మీరు వస్తానంటే వస్తాను, లేకపోతే లేదు. నేనెందుకు రాను? కంపల్సరీగా అటెండ్ అవ్వాల్సిన సెమినార్. మనం వెళ్తే సెమినార్ అటెండ్ అయినట్టు ఉంటుంది, కాస్త సరదాగా అలా తిరిగి వచ్చినట్టు ఉంటుంది. ఏమంటావు? మీరు చెప్పాక ఇంకేమంటాను.
తప్పకుండా వెళదామని అంటాను. మరైతే ప్రోగ్రామ్ ఫిక్స్డ్. టికెట్స్ తెప్పించేస్తాను. నేను వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను. సరేనా? ఓకే, ఉంటాను మరి. ఉమ్. హలో, శేఖర్ గారా? మీ దగ్గర నుంచి ఫోన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వచ్చేసింది. ఐసి, అలాగా? అదేం లేదే. నేను లక్ష్మీదేవి గారు కూడా వస్తున్నాం. కన్ఫర్మ్డ్. అందులో అనుమానం ఏమీ లేదు. మీరు అఫీషియల్గా లెటర్ పంపించారు, పర్సనల్గా లెటర్ రాశారు, ఫోన్లో చెప్పారు. రాకుండా ఎలా ఉంటుంది చెప్పండి? ఓకే, షూర్ షూర్. ఉంటాను. బాయ్. నయనం నాశయః, నేత్రం నాశయః, నయనం ఛిద్రయః, నేత్రం ఛిద్రయః, ఏకనేత్రం నాశయః, ద్వినేత్రం ఛిద్రయః, దక్షిణనేత్రం నాశయః, చూపు ఛిద్రయః, కంటి చూపు ఛిద్రయః, ఖం 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 ఖం, నయనం కురు కురు, నం నం నం, నేత్రం కురు కురు, నేత్రం నాశయః, నయనం ఛిద్రయః. ఏమిటమ్మా, ఏమైంది? కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయా? అవును బాబు, రాత్రి నుంచి ఒకటే మంటలు, ఇప్పుడేమో నీళ్లు కారుతున్నాయి. ఇదేమిటమ్మా, నిన్న సరిగ్గా కనిపించడం లేదన్నావు, ఇవాళ కళ్ళు మంటలు అంటున్నావు. ఇంకా నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ఇవాళ ఎలాగైనా సరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్లాల్సిందే. అలాగే రండి మావయ్య. ఏంటి లక్ష్మి, ఎలా ఉన్నావు? ఒంట్లో బాగలేదా? ఏంటి కళ్ళు ఎర్రగా ఉన్నాయి? 2 రోజుల నుంచి ఇలాగే బాధపడుతుంది మావయ్య. డాక్టర్ గారి దగ్గరికి వెళదాం అనుకుంటున్నాం. అవును, మీరేదో సెమినార్కి రేపు ముంబై వెళ్తున్నారనుకుంటాను. అవును దీపక్, నిన్న వాళ్ళు ఫోన్ చేస్తే మేమిద్దరం తప్పకుండా వస్తున్నామని కన్ఫర్మ్ చేసి చెప్పేశాను. టికెట్స్ కూడా వచ్చేసాయి. కానీ లక్ష్మికి ఇలా ఉంటే ఎలా వెళ్తాం? ఆ కన్వీనర్కి ఫోన్ చేసి రావడం లేదని చెప్పేస్తాను. అదేవిడు జల్సాని గారు, నా గురించి మీరు డ్రాప్ అవడం ఏంటి? మీరు వెళ్ళండి. అయినా ఈ బాధతో నేను అక్కడికొచ్చి కూడా చేసేదేమీ లేదు. నువ్వు ఇలా బాధపడుతుంటే నేనెలా వెళ్తాను? ఏం పర్వాలేదు, ఇదేదో ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తున్నానుగా, ట్రీట్మెంట్ తీసుకుంటే అదే తగ్గిపోతుంది. మీరొచ్చేసరికి నార్మల్ అయిపోతాను. మీరింకేమీ ఆలోచించకుండా వెళ్ళిరండి. నాకు వెళ్ళాలనిపించట్లేదు. నాకేమీ కాదని చెప్తున్నాను కదా, మీరు వెళ్ళిరండి. మొత్తానికి నన్ను బలవంతం చేసి పంపించేస్తున్నావు. సరే అమ్మా, నేను డాక్టర్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటాను. హలో, డాక్టర్ గారు ఉన్నారండి?
మా అమ్మ కళ్ళకి ఏమైంది డాక్టర్? నిజం చెప్పాలంటే ఏమీ కాలేదు దీపక్. డాక్టర్ అవును, టెస్ట్లన్నీ చేశాను, ఎక్కడా లోపం లేదు. ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు. మరి సరిగ్గా కనపడకపోవడం, కళ్ళు మంటలు, ఇదంతా ఏంటి డాక్టర్? దాని గురించి ఇప్పుడు నేను ఏమీ చెప్పలేను. ఎనీహౌ నేను డ్రాప్స్ ఇస్తాను, వాడండి. ఏమన్నా మార్పు వస్తుందేమో చూద్దాం, లేదంటే అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. అలాగే డాక్టర్, మళ్ళీ కలుస్తాం. ఇవిగోండి డ్రాప్స్. ఈలోగా ఏమన్నా కాంప్లికేషన్స్ వస్తే ఫోన్ చేయండి. ఓకే డాక్టర్. ఓకే. నమస్కారం పరమేశ్వర. అలాగే, సరే రా అండాళ్ళు, కూర్చో. నా ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలా అనుకుంటున్నాను. సరిగ్గా సమయానికి నువ్వు వచ్చావు. అంత ఆనందం దేనికి పరమేశ్వర? తెలియనట్టు అడుగుతావేంటి అండాళ్ళు? నా బాధ సరిగ్గా అర్థం చేసుకుని నా మీదున్న అభిమానంతో లక్ష్మీదేవి అడ్డు తొలగించుకునే దారి చూపించావు. నువ్వు చెప్తే నేను నమ్మలేదు. చాతబళ్ళు, మంత్రాలు, తంత్రాలు రాషాన్ని కొట్టిపారేశాను గాని అవన్నీ నిజమేనని, సరిగ్గా ప్రయోగిస్తే ఎలాంటి వాడైనా లొంగిపోవాల్సిందేనని ప్రూవ్ చేస్తాడు ఆ మంత్రగాడు. అతని దగ్గర చాలా పవర్స్ ఉన్నాయని అర్థమవుతోంది. అప్పుడే ఆ నిర్ణయానికి ఎలా వచ్చారు పరమేశ్వర? రాకుండా ఎలా ఉంటాను అండాళ్ళు? ఆ లక్ష్మీదేవి కళ్ళు అప్పుడే మసకబారిపోయాయట. సరిగ్గా కనబడక తడుముకుంటుందట. కళ్ళు మండుతున్నాయని ఒకటే ఏడుపట. ఇంతకన్నా రుజువేం కావాలి? ఇంకా పాత న్యూస్ చెప్తారేమిటి పరమేశ్వర? అంటే కళ్ళు పూర్తిగా పోయాయా? పోయినట్టే పరమేశ్వర. కళ్ళు సరిగ్గా కనిపించడం లేదని ఇవాళ డాక్టర్ దగ్గరికి వెళ్ళిందట. ఆయన ఆ పరీక్షలు ఈ పరీక్షలు చేసి కళ్ళు పోవడం ఖాయం, నేను చేయగలిగింది ఏమీ లేదు, ఎందుకు ఇలా జరిగిందో అర్థం కావడం లేదని చేతులు ఎత్తేసేట. ఇదే లేటెస్ట్ న్యూస్. నిజమా అండాళ్ళు? అవును పరమేశ్వర, నేను ఎప్పుడొచ్చినా తాజా వార్తలతోనే వస్తాను. ఎంత మంచి న్యూస్ చెప్పావా అండాళ్ళు. లక్ష్మీదేవిని ఈ రకంగా దెబ్బతీయొచ్చని నాకు ఇదివరకే చెప్పుంటే పరిస్థితి పెళ్లి వరకు వచ్చేది కాదు. ఇప్పుడు మాత్రం ఏమైంది పరమేశ్వర? కళ్ళు పోయాయంటే ఇంతవరకు ప్రేమ పెళ్లి అంటూ లక్ష్మీదేవి కొంగు పట్టుకు తిరుగుతున్న చెలసాని చెప్పా పెట్టకుండా మళ్ళీ ఏ అమెరికాకో పారిపోతాడు. ఈ గుడ్డిది కొంపలో ఎందుకని ఇంట్లో వాళ్ళు ఆస్తి రాయించేసుకుని తన్ని తగిలేస్తారు. దిక్కుమాలిందైపోయి లక్ష్మీదేవి మళ్ళీ మీరు అనుకున్నట్టు గుడిసెలోకి వెళ్ళిపోతుంది. కళ్ళు లేని కబోదిని బాబు, ఏదన్నా దానం చేసి పుణ్యం కట్టుకోండి బాబు అని రోడ్ల మీద అడుక్కుంటుంది. అంతవరకు గ్యారంటీ. ఎంత బాగా చెప్పేవాళ్ళు. అది ఊహించుకుంటేనే మనసు ఆనందంతో నిండిపోతోంది. అంటే ఇవాటి నుంచి సరిగ్గా 3 రోజుల్లోగా, అంటే రాబోయే శనివారం నాటికల్లా లక్ష్మీదేవి కళ్ళు పోతాయన్నమాట. నా కళ్ళకేమైంది? నా కళ్ళు కనిపించడం లేదేమిటి? నేనెక్కడున్నాను? ఈ చీకటి, చీకటి, అంతా చీకటి, చుట్టూ చీకటి. నాకు నాకు నా కళ్ళు పోయాయి. నో నో, నా కళ్ళు పోకూడదు, నా కళ్ళు పోకూడదు. దీపక్, దీపక్, వినోద్, సంధ్య, దీపక్, నా కళ్ళు, దీపక్, వినోద్, దీపక్, అమ్మా, దీపక్, అమ్మా, దీపక్, అమ్మమ్మా, దీపక్, నానమ్మా, ఏమైందమ్మా? దీపక్, నాకు అసలు ఏమీ కనిపించడం లేదు. అంత చీకటి, నేను గుడ్డిదాన్ని అయిపోయాను. దీపక్, నా కళ్ళు కనిపించడం లేదు. అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? సంధ్య, ఎక్కడున్నావమ్మా? నీ ఎదురుగా ఉన్నానమ్మా. చూసావా అమ్మా, మిమ్మల్ని చూసుకోలేని పరిస్థితి వచ్చింది నాకు. చీకటి తప్ప నాకు ఇంకేమీ కనిపించడం లేదు. వినోద్, వినోద్, ఇక్కడే ఉన్నాను నానమ్మా. వినోద్, నేను బతుకున్నంత కాలం
మిమ్మల్ని నా కళ్ళలో పెట్టుకొని చూసుకోవాలనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ కళ్ళు లేని నేను మిమ్మల్ని ఎలా చూసుకోగలను? ఎలా చూసుకోగలను? అమ్మా అమ్మా ఊరుకో అమ్మా, ముందు డాక్టర్ గారి దగ్గరికి వెళదాం పద. డాక్టర్ గారు కూడా ఏమన్నారు? ఏమీ చేయలేనన్నారు కదా దీపక్. కళ్ళంటే నీరు కారుతుంటే ఏదో ఇన్ఫెక్షన్ అనుకున్నాను, తగ్గిపోతుందిలే అనుకున్నాను. కానీ ఇప్పుడు ఇలా గుడ్డిదాన్ని అయిపోతానని నేను కల్లా కూడా అనుకోలేదు. అంత మాట అనకమ్మా, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. నీ కళ్ళు పోలేదు. అంతగా అయితే అమెరికా పెడదాం, అక్కడ చూపిద్దాం. ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం లేదు దీపక్. కాస్త ముందైతే ఏమైనా చేయగలరేమో, కానీ ఇప్పుడు పూర్తిగా కళ్ళు పోయాక వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? అవన్నీ నేను డాక్టర్ గారితో మాట్లాడతానమ్మా. సంజయ్, నువ్వు అమ్మమ్మని చూస్తూ ఉండు, నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళొస్తాను. అమ్మమ్మా, సంధ్య. ఊరుకో లక్ష్మి, ధైర్యంగా ఉండు.